ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించడానికే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తెలిపారు. శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు నగరంలోని పలు డివిజన్ల నుంచి ప్రజలు భారీగా హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎమ్మెల్యే స్వయంగా విని సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా నగరంలో దోమల సమస్య తీవ్రంగా ఉందని, రాత్రి వేళల్లో వీధి లైట్లు పనిచేయడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, పార్కుల్లో లైటింగ్ సదుపాయాలు కల్పించాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రజలు అర్జీల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త పెన్షన్ల కోసం ప్రజా దర్బార్ కు అధిక సంఖ్యలో అర్జీలు వస్తున్నాయని తెలిపారు. అయితే కొత్త పెన్షన్లపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం ప్రకటించిన వెంటనే అర్హులందరికీ అందజేస్తామని స్పష్టం చేశారు. టిట్కో ఇళ్ల విషయంలో ఎవరికైనా ఆసక్తి లేకపోతే వారు చెల్లించిన డబ్బులను తిరిగిచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ఇళ్ల స్థలాల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని, గ్రామాల మాదిరిగానే పట్టణ ప్రాంతాల్లో కూడా 2 సెంట్ల స్థలాన్ని అందించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి సమస్యను అధికారులు ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. వెంటనే పరిష్కరించలేని సమస్యలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వడం అధికారుల బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ నియోజకవర్గ ప్రత్యేక అధికారి అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్సీ పి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టిపిఆర్ఓ శైలజ, ఈఈలు కనకారావు, అర్జున్, డిఈ ఆదినారాయణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్డులో ఉన్న లీడర్స్ కూడా తెలియాలి. ఇప్పటికే మనం కాకినాడలో పెన్షన్ ఎవరికైతే కావాలో పెన్షన్ అన్ని కూడా అప్లికేషన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే ఇంకా గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి అవి ఇంకా అవ్వలేదు కాబట్టి అవి తొందరగా అవుతాయి. అదొక అవసరం కూడా చాలా మంది ఇచ్చారు. అది కూడా నమోదు చేసుకోవడం జరిగింది. అదే రెండోది ఏంటంటే మనకి ప్రాబ్లము ఇంక్వైరీలు ఎవరైతే డబ్బులు పెట్టారో కొంతమంది మరి ఇవ్వడం జరిగింది, కొంతమంది రావాలందరూ కూడా అవన్నీ రికార్డ్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా కొన్ని తయారవుతున్నాయి. తయారైన తొలగిస్తారు. ఎవరికైతే డబ్బులు కట్టిన వాళ్ళు ₹1,00,000 కట్టిన వాళ్ళు రాలేదో ఆ డబ్బులు కూడా రిటర్న్ చేయడానికి, కొంతమంది లక్ష కట్టారు, కొంతమంది 40,000 కట్టారు, ఆ డబ్బులు కూడా తిరిగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఇచ్చేస్తాం. అంటే మీ క్లారిటీ కూడా చెప్తాను. ఇలా స్థలాలు కొత్తగా పెట్టుకున్నారు. ఆ కొత్తగా పెట్టి కూడా మనం రికార్డ్ చేస్తున్నాం. హౌసెస్ మనకి ప్రభుత్వం ఇబ్బందులు సర్వే చేస్తుంది. ఎక్కడ మనకి హౌసెస్ ఉంటే ఆ స్థలం ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తున్నాం. అంటే మనకి ఇంక్వైరీ కాకుండా మన పట్టణంలో 2 సెంట్లు ముగించేలాగా ప్లాన్ చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అలాగే ఇస్తాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనకి అక్కడ రోడ్డు కానీ పార్కుల విషయంలో కానీ ఇలాంటి కొన్ని వర్క్లు చెప్పారు మీరందరూ. ఇంచుమించు అన్ని వార్డులు కూడా పార్కు డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ అన్నీ కూడా ప్రపోజల్ చేయడం జరిగింది. తొందరగా టెండర్ ఇస్తారు. మీరు అనుకున్న పని పూర్తవుతుందని సోదరులు తెలియజేస్తున్నారు. అది ఇంకా ఎన్ని చేసినప్పుడు కూడా ఇంకా మనం ప్రతి వారం కూడా ఈ గ్రీవెన్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈరోజు మళ్ళీ గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్కరు వచ్చి మీ సమస్య చెప్పినట్లయితే అన్ని కూడా నోట్ చేసుకుని పరిష్కారం చేద్దామని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారికి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా.